హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది అందరికీ అయితే యూజ్ అవుతుంది, ఒక టైలర్కే కాదండి. బ్లౌజెస్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే చూడండి, చాలా మంది బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటుంటారు కదా, అది టైలర్స్, లేడీస్ టైలర్స్ కూడా చాలా మంది బ్లౌజులు మామూలుగా విడిగా నార్మల్ బ్లౌజెస్ లేడీస్ దగ్గర స్టిచ్ చేయించుకునే వాళ్ళు ఉంటారు, అలా అని బొటిక్లో బ్లౌజులు స్టిచ్ చేయించుకునే వాళ్ళు ఉంటారు. కానీ చాలా మందికి ఎలా స్టిచ్ చేసినా కూడా షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే కటింగ్లో కొంచెం సెట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. కానీ కటింగ్లో చేసినా కానీ ఒకసారి బాగానే ఉన్నట్లు ఉంటుంది, రెండోసారికి అనేది ఇలా షోల్డర్ జారిపోవడము, లేకపోతే చూడండి ఇలా షోల్డరు కొంచెం పైకి ఇలా ఉబ్బులాగా కనపడము, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అనమాట. నేను కేవలం మీకోసమని ఈరోజు బ్లౌజ్ అయితే వేసుకొని వచ్చాను. ఇది మీకు చూపించడం కోసం, అంటే నేను చెప్పేదానికన్నా చెప్పే దాంట్లో ఒక మంచిగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను అనమాట మీకు. అయితే చూడండి, బ్లౌజ్ అనేది వేసుకుంటే నార్మల్గా ఇలా నిలబడాలి కదా, అలా నిలబడలేకుండా మామూలుగా ఇలా ఉంది అంటే చూడండి, ఇలా వస్తుంది అంటే మీరు గమనించండి. ఇలా వచ్చింది అంటే మనము చాలామంది ఇక్కడ షోల్డర్ టైట్ చేస్తే షోల్డర్ జారకుండా ఉంటుంది, లేదా మనకి షోల్డర్ అనేది ఇలా చేయడం వల్ల కొంచెం ఉగ్గు కూడా కనపడుతుందండి. చాలా మంది ఈ ప్రాబ్లంకి ఒక చిన్న లుక్ అనేది మనకి ఈ సైడ్ ఫ్రంట్ అనేది తెలియదండి. ఎవరికైనా బ్లౌజ్ అనేది వేసుకుంటే బ్యాక్ సైడ్ నెక్ అయినా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే మనకు ఫ్రంట్ సైడ్ ఈ బ్లౌజ్ అనేది మాత్రం ఇలా ఉండడం వల్ల అయితే లుక్ బాగుండదు అనమాట. మీరు ఎంత కాస్ట్ పెట్టి చేయించినా కానీ బ్లౌజ్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ వేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అనమాట. అయితే మీరు ఇది చూడండి, మీరు ఇలా ఉండడం వల్ల ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇది ఎందుకు వస్తుంది అంటే చాలా మంది ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు బాగానే ఉంటుందండి. చాలా మంది వెయిట్ తగ్గడం వల్ల కూడా బ్లౌజ్ ఇలా షోల్డర్ జారిపోవడం, లేదా షోల్డర్ లూజ్ అయిపోవడం అలా ఉంటుంది. కానీ కొన్ని బ్లౌజెస్కి అయితే క్లాత్ వల్ల కూడా తేడా వస్తుందండి. ఎందుకు అంటే కొన్ని బ్లౌజెస్ క్లాత్ సాగినట్లు అయిపోతాయి, అలాంటి వాటికి కూడా ఇలా వస్తుంది అనమాట. మీరు దీనికి ఒక చిన్న టెక్నిక్ అండి, ఇలా షోల్డర్ మీద టైట్ చేయడం వల్ల అయితే మాత్రం మనకి బ్లౌజు ఇట్లా ఉగ్గులాగా కనపడుతుంది. ఎప్పుడు కూడా మనకి లూజ్ ఉండడం వల్ల మనం చేయాల్సిన చిన్న పని ఏంటంటే మనం పైన షోల్డర్ మీద అయితే మాత్రం మనం ఫోల్డింగ్ అనేది చేయించకూడదు అనమాట. అంటే చూడండి, ఇక్కడ షోల్డర్ మీద టైట్ చేయిస్తే షోల్డర్ టైట్ అయిపోతుంది కదా, ఈ లూజ్ తగ్గుతుంది కదా అనుకుంటారు. అలా అయితే ఎప్పుడు చేయించద్దు. ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే చిన్న టెక్నిక్ అండి. మీరు ఇదిగోండి, ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ అలా లూజ్ వచ్చినప్పుడు, ఈ ఫ్రంట్ సైడ్ లూజ్ వస్తుందని చెప్పాను కదా నేను. ఈ షోల్డర్ దగ్గర లూజ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ షోల్డర్ టైట్ చేయడం వల్ల ఏంటంటే ఈ షోల్డరు టైట్ చేయడం వల్ల ఇక్కడ ఉగ్గుగా అనేది కనపడుతుంది అనమాట. అంటే చూడండి, మీకు దీని మీద చూపిస్తాను. అంటే చూడండి, ఇక్కడ మనం వేసుకున్నప్పుడు ఇక్కడ స్టిఫ్గా నిలబడితే ఓకే, స్టిఫ్గా నిలబడకుండా ఇలా లూజ్ వచ్చింది అంటే మనం ఇక్కడ షోల్డర్ టైట్ చేయడం వల్ల కొంచెం ఫోల్డింగ్ అనేది వేరు కనపడుతుందండి. అలా కాకుండా మనకు ఉక్స్ పట్టీ దగ్గర మాత్రం సెట్ చేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది. ఇక్కడ షోల్డర్ కదిలించకుండా కేవలం ఉక్స్ పట్టీ మాత్రమే సెట్ చేయాలన్నమాట. ఎవరైనా కానీ నా దగ్గరనే కాదు, బయట ఎక్కడైనా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నప్పుడు బొటిక్స్లో అయితే సేమ్ ఇదే చేస్తారండి. బయట లేడీస్ టైలర్స్ అయితే నాకు తెలియదు ఎలా చేస్తారో, చాలా మంది అయితే షోల్డర్ టైట్ చేయండి అని చెప్తారు. ఇది ఏంటంటే అందరికీ ఎందుకు ఉపయోగపడింది అంటే, అయితే ఇది అందరికీ అన్నీ తెలియాలని ఏం లేదండి. చాలా మందికి నేను ఈ టెక్నిక్ ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది బ్లౌజులు లూజ్ అయిపోతున్నాయి, మనకు అది ఎక్కడ ఎలా చేయించుకోవాలనేది మీకు తెలిస్తే చెప్పరా అంటున్నారు. మేమైతే బొటిక్లో ఇలాగే చేస్తామండి. ఈ షోల్డర్ అయితే టైట్ అనేది చేయమన్నమాట. మనం ఏంటంటే ఫ్రంట్ సైడ్ డీప్ నెక్లు వేసుకుంటున్నారు కాబట్టి అప్పుడు ఏంటంటే ఉక్స్ పట్టి, ఈ కాజా పట్టి అనేది స్టార్టింగ్ ఒక కాజా నుంచి రెండో కాజా వరకు ఓపెన్ చేసి కొంచెం కట్ చేయండి. ఎంత ఒక 1.5 ఇంచ్ కట్ చేసేసి అది లోపలికి పెట్టేస్తే మీరు ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా ఫిట్టింగ్ నిలబడుతుంది, మీకు షోల్డర్ జారే ప్రాబ్లం ఉండదు, ప్లస్ ఇక్కడ ఉగ్గులాగా రాకుండా ఉంటుంది. ప్లస్ చాలామందికి ఇది చేయడం వల్ల ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది, ఇది చేస్తే చెస్ట్ టైట్ అయిపోదా అని. అలా ఏమి ఉండదండి. మనకి కేవలం చెస్ట్ పార్ట్ మనం ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి మొత్తం సెట్ చేసుకుంటా ఈ బ్లౌజ్ని అయితే మనం ఏం చేయమన్నమాట. కేవలం మనం ఈ షోల్డర్ని టైట్ చేస్తే షోల్డర్ మనకి పుల్తాగా కనపడుతుంది కాబట్టి అలా కాకుండా ఉండడం కోసం, ఫిట్టింగ్ నీట్గా తెలియడం కోసం మనం ఫ్రంట్ అనేది ఉక్స్ పట్టీ దగ్గర మాత్రమే, కాజా పట్టీ దగ్గర మాత్రమే
మరలా కూడా నేను చెప్తున్నాను, ఉక్స్ పట్టి చేయొద్దండి, కేవలం కాజా పట్టి ఒక్కటే చేయండి. మీకు రైట్ సైడ్ మాత్రం నీట్గా నిలబడుతుంది, లెఫ్ట్ సైడ్ కూడా మీకు ఆ లూజ్ అనేది తగ్గిద్ది. అంటే మీరు ఇక్కడ గమనించండి, మనకి కాజా పట్టి ఇక్కడ కొంచెం ఎంత ఒక 1.5 ఇంచ్ చాలా ఎక్కువ లూజ్ ఉంటే 1/2 ఇంచ్ తగ్గించుకోండి, లేదు అంటే కొంచెం తగ్గించేసుకోండి. 1/2 ఇంచ్ తగ్గించేసుకొని మనకి ఇక్కడికి కాజా పట్టి పెట్టించుకున్నాము అంటే ఈ ఉక్స్ పట్టి కూడా 1/2 ఇంచ్ తేడా వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గితే ఇక్కడ పెట్టే ఉక్స్ ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచ్ తగ్గుతుంది. 2 సైడ్స్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్లో అయితే ఒకప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉండేది లేదండి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే చిన్న టెక్నిక్ ఉంటుంది, అంటే కటింగ్లో కూడా డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. చాలామంది ఒకప్పుడు బ్లౌజెస్ 13.5, 14 వరకే పెట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి 16 కూడా ఉంటుందన్నమాట. ఒక్కొక్క బ్లౌజ్ అయితే 17 కూడా ఉంటుందండి బ్లౌజు. అది 17 లెంత్ పెట్టుకున్నప్పుడు షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే నెక్ డీప్ అనేది 12 ఇంచెస్ డీప్ వస్తుంది కదా. అలాంటి వాళ్ళకి కూడా షోల్డర్ జారే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా షోల్డర్ జారకుండా ఉంటుంది. నేను చెప్పిన టెక్నిక్ యూజ్ చేశారంటే అదే కటింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా కొంచెం ఇప్పుడు నార్మల్ ఫ్రంట్ డీప్ అనేది చూడండి, ఒకప్పుడు ఏంటంటే ఫ్రంట్ డీప్ కూడా కరెక్ట్ ఇలా పెట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది మాకు తెలియాలి, ఫ్రంట్ కూడా రౌండ్ కావాలి అంటున్నారు. అందుకనేసి ఏంటంటే ఫ్రంట్ రౌండ్ తెగినప్పుడు ఇక్కడ డీప్ అనేది పెరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి డీప్ అనేది పెరుగుతుంది. అలాంటప్పుడు మనకేంటంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే లైనింగ్ కట్ చేసేటప్పుడే ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కట్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసి చూసుకోండి. మీకు షోల్డర్ జారదు, ప్లస్ ఫ్రంట్ సైడ్ లూజ్ రాదు, మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కుదురుతుంది. ఇదేంటంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్కైనా, షేప్ బ్లౌజ్కైనా, కటారో బ్లౌజ్కైనా, ఏ బ్లౌజ్కైనా సేమ్ ఇంతే అండి. ఇది ఫ్రంట్ సైడ్ రౌండ్ అనేది కరెక్ట్గా చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ బ్లౌజ్ చూసినట్లయితే అర్థమవుతుంది, ఒకప్పుడు ఇలా తీసేవాళ్ళు, ఇప్పుడు అలా కాదండి. ఫ్రంట్ డీప్ నెక్ లాగా రౌండ్ కరెక్ట్గా ఉండాలి అంటున్నారు. కాబట్టి అందుకనేసి కొంచెం ఇక్కడ డీప్ అయ్యేసరికి మనకి ఇది ఉక్స్ పట్టి అనేది కొంచెం వెడల్పు అవుతుంది కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ అనేది పెరుగుతుంది. కాబట్టి అప్పుడు లూజ్ అయిపోయి షోల్డర్ జారడమో, లేకపోతే ఇక్కడ షోల్డర్ మీద లూజ్ ఇలా రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న టెక్నిక్, దీన్నైతే మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒక బ్లౌజ్ని మీరు టైలర్స్ ఎవరైనా కానీ, లేదా ఇంట్లో వాళ్ళు ఎవరిదైనా ఒక బ్లౌజ్ ఇలా ఉంది, బ్లౌజెస్ ఇలా ఉన్నాయి, అది ఎలా సెట్ చేసుకోవాలో తెలియకపోతే షోల్డర్ మీద అలా చేయించుకోవడము. చాలామంది లేదంటే ఇక్కడ పళ్ళు కిందకి వెళ్ళిపోతుంది కదా, పైచింగ్ కిందకి వెళ్ళిపోతుంది, ఇక్కడ కుట్టేయండి అంటున్నారు. అలా వేసుకోవడం వల్ల అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ రాదు, ప్లస్ మనకి ఏంటంటే షేప్ కూడా ఫ్రంట్ షేప్ అనేది తేడా వస్తుందండి. అలా ఎవరు చేయొద్దు. మీరు కావాలంటే ఇక్కడ చేయించుకోండి. నా దగ్గరనే కాదు, ఇంకెక్కడైనా కానీ బ్లౌజ్ లూజ్ వచ్చిందంటే ఫ్రంట్ సైడ్ లూజ్ వచ్చినా, షోల్డర్ జారినా మీకు ఇక్కడ మాత్రమే ఉక్స్ పట్టి దగ్గర టైట్ అనేది చేయించుకోవాలన్నమాట. చేయించుకోవడం వల్ల 2 సైడ్స్ ఫిట్టింగ్ వస్తుంది, మనకు బ్లౌజ్ అనేది షోల్డర్ జారదు. చాలా వరకు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఈ ఫ్రంట్ డీప్ నెక్ పెట్టినప్పుడు మాత్రం ఫ్రంట్ డీప్ నెక్లు పెట్టించుకుంటున్నారు కదా రౌండ్ కావాలని. చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ చూడండి, ఇది ఎంత రౌండ్ ఉందో కదా, ఈ రౌండ్ వల్ల ఇక్కడ లెంత్ పెరుగుతుంది, అందువల్ల షోల్డర్ జారిపోతుందండి. మీరు అలాంటప్పుడు ఏంటంటే కటింగ్ చేసుకునేటప్పుడే లైనింగ్ అనేది కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టి దగ్గర కట్ చేసి జాకెట్ స్టిచ్ చేసుకున్నట్లయితే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి. మీరు ఇది మాత్రం మర్చిపోకండి. టైలర్స్కి చాలా మంచి టిప్ అనుకుంటున్నాను నేను చెప్పిన టెక్నిక్ అయితే నాకు తెలిసి 99% కాదండి 100% అయితే యూజ్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే నా బ్లౌజెసే ఒకప్పుడు నేను 13.5 పెట్టుకునేదాన్నండి. ఇప్పుడు ఏంటంటే చూడండి నా బ్లౌజ్ 14.5 ఉంది, అంటే నేను చాలా డీప్ నెక్ వేసుకుంటాను. మనకి చూడండి మనం డీప్ నెక్ వేసుకోవడం వల్ల బ్యాక్ సైడ్ చూడండి చాలా డీప్ ఉంది కదా బ్లౌజ్. డీప్ నెక్ వేసుకోవడం వల్ల ఏంటంటే షోల్డర్లు చాలా మందికి చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి షోల్డర్లో జారే ప్రాబ్లం ఉంటుంది. చాలా మంది థ్రెడ్స్ కట్టుకోరు. నేనంటే థ్రెడ్స్ కట్టుకున్నాను కాబట్టి ఆ ప్రాబ్లం లేదు, చూస్తున్నారు కదా. అదే మనం థ్రెడ్స్ కట్టుకోని వాళ్ళకి ఏంటంటే ఈ సమస్య ఎప్పుడు ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్లౌజ్ లెంత్ పెట్టించుకున్నప్పుడు మాత్రం ఫ్రంట్ సైడ్ అనేది ఉక్స్ పట్టి దగ్గర టైట్ చేస్తే మీకు షోల్డర్ మీద అనేది ఉక్స్ పట్టి అని చెప్తున్నాను కాదు, కాజా పట్టి దగ్గర మాత్రం మీరు కొంచెం కానీ టైట్ చేయించుకున్నారంటే ఒక కాజా తీసి ఒక 5 మినిట్స్ కానీ కాజా తీసేసి మళ్ళీ కాజా వేయించుకున్నారంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. చాలా మంది అనుకుంటారు లేదు ఇంకొక కాజా ఎక్స్ట్రా పెట్టించుకుంటే సెట్ అయ్యింది కదా అని. అలా సెట్ అవుదండి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ కాజా పట్టి ఇక్కడ కాజా పెట్టుకుంటే ఇక్కడ తేడా వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఉగ్గొచ్చేస్తుంది, అంటే ఇక్కడ లూజ్ అనేది తగ్గదు.
కాబట్టి మీరు కాజా పట్టీ అనేది ఓపెన్ చేసి కొంచెం క్రాస్గా తీసేసి కానీ కాజా పట్టీ వేస్తే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది నిలబడుతుంది. ఫ్రంట్ సైడ్ వేసుకున్న రౌండ్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ చిన్న టిప్పు ఎంతమందికి యూజ్ అయిందో, ఎంతమంది యూజ్ చేశారనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.